శ్రీరామచంద్రుని యొక్క అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి యొక్క భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణం జరిగిపోయింది. అయితే ఇది సుమారుగా 500 సంవత్సరాల కళ ఈ రోజున నెరవేరింది. అయితే శ్రీరామచంద్రుడు అంటే మన దేశానికి ప్రపంచానికే రాజు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి రాజు ఎవరైతే ఉన్నారు అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు శ్రీరామచంద్రుడు ఏకైక రాజు ఆయనని చెప్పొచ్చు. ఎందుకంటే మర్యాదమ పురుషోత్తముడు అని చెప్తాము, ఆయనకి ఏకపత్ని వర్తుడు అని చెబుతున్నాము, అలాగే పితృవాక్య పాలకుడు అని చెబుతున్నాము. ఇలాంటి సద్గుణాలు ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి యొక్క మూర్తి యొక్క రామందిర నిర్మాణానికి అనేకమైనటువంటి ఆటంకాలు ఎదురయ్యాయి. ఆ ఆటంకాలను అధిగమించి ఈ రోజున వేలాది మంది లక్షలాది మంది ప్రాణత్యాగం చేసిన కారణంగా ఈ రోజున ఆ యొక్క ఫలితం మనకు దక్కింది. కనుక ఆ యొక్క భవ్యమైనటువంటి నిర్మాణానికి దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి రామ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విశేషమైనటువంటి విరాళాలు ఇచ్చి ఈ రోజున రామ మందిర నిర్మాణం జరిగింది. ఎందుకంటే ఒకరు కూడా విరాళాలు ఇచ్చి కట్టిస్తామని ముందుకు వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ రాముడు ఒక్కరి వారు కాదు, ఆయన అందరి వాడు కాబట్టి అందరి యొక్క భాగస్వామ్యం దాంట్లో ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో విశ్వ హిందూ పరిషత్తు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజున భవ్యమైన నిర్మాణాన్ని చేయించిన తర్వాత రేపు జనవరి 22వ తారీఖున శ్రీరామచంద్ర మూర్తి యొక్క ప్రతిష్ట కార్యక్రమము ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం ఉంది. కనుక దాన్ని పురస్కరించుకొని యావత్ దేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా అక్షతలు ఇవ్వాలనేటువంటి సంకల్పం చేశారు. ఎందుకంటే విరాళాలు తీసుకున్నారు, స్వామివారి యొక్క ఆశీర్వాదం కూడా ఇప్పించడానికి ప్రతి గడపకి అక్షతలు ఇవ్వాలని చెప్పి సంకల్పంతో ఈ రోజున ఆ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. కనుక దాంట్లో భాగంగా మరి శ్రీరామ జన్మభూమి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క అక్షతుల్లో ఎంత శక్తి నిర్మాణమైంది, పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేటటువంటిది మనము ఇప్పుడు గుర్తిస్తున్నాం. కనుక ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి కరపత్రం ఇది. తర్వాత శ్రీరామ భక్తులు సమర్పించినటువంటి అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలు ఇవి. ఈ అక్షతల్ని మనము సైంటిఫిక్ ఆరా స్కానర్ చేత దీంట్లో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉందనేది గుర్తిద్దాం. సాధారణంగా ఇక్కడ ఈ స్థలంలో ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ లేదు. ఇప్పుడు అక్షతల మీదకి నేరుగా తీసుకెళ్తున్నాం స్కానర్ని. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంది, అక్షతలో పాజిటివ్ ఎనర్జీ ఫుల్గా ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇదిగో అదే ఇక్కడ వచ్చేసరికి లేదు పాజిటివ్ ఎనర్జీ, అక్షతల మీద పెట్టేసరికి పాజిటివ్ ఎనర్జీస్ ఫుల్ పాజిటివ్ ఎనర్జీ 100%. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు.